ఒక్కొక్క డైరెక్టర్కి వాళ్ళ వే ఆఫ్ మేకింగ్, వాళ్ళ వే ఆఫ్ టేకింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ భాస్కర్ దగ్గర ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే రాగానే సెట్లో ఒక మంచి స్పిరిట్ ఉంటుందండి, పాజిటివ్ స్పిరిట్. మనందరం డల్గా ఉంటే కూడా ఆయన మాకు ఫస్ట్ ఒక మంచి టేక్ ఆఫ్ ఒకటి ఇస్తారు. దాని తర్వాత సబ్జెక్ట్లో కూర్చొని క్యారెక్టర్స్ గురించి చెప్తారు. ఒక ఏదో ఎగ్జామ్ రాస్తున్న ఫీలింగ్ కాకుండా చాలా సరదాగా ఒక పిక్నిక్ స్పాట్లో ఉన్నట్టే ఉంటూ ఒక ఎగ్జామ్ రాసాం. ఎందుకు ఎగ్జామ్ రాసామని చెప్పానంటే ఇది అంత ఈజీగా ఎవరైనా సరే, సుహాస్ని కానీ, మీనా కానీ, అశోక్ గారు అంటే ఈజీగా మనం అది చేయలేం కొంచెం. ఎందుకంటే ఈ పలానా క్యారెక్టర్స్ చాలామందికి తెలుసు. సో చేస్తున్నప్పుడు మనం దానికి మ్యాక్సిమం న్యాయం చేయాలి కాబట్టి ఒక చిన్న పరీక్షలాగే చేసాం. బట్ ఆన్ ద హోల్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ వండర్ఫుల్ టీమ్ అండి. కమింగ్ టు ది యాక్టర్ సైడ్ వచ్చేటప్పటికి ఫ్రమ్ ద బిగినింగ్ మీనా గారు ఇప్పుడున్న ఆర్టిస్ట్లో అమ్మవారి క్యారెక్టర్కి వెరీ పర్ఫెక్ట్ అండ్ వెరీ సూటబుల్ అండి. కళ్ళు కానీ, డ్రెస్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ. దీంట్లో 9 roles ఉందండి. సో 9 roles ఆయన చేయించారు. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అనమాట. అండ్ డెఫినెట్లీ ఆవిడ చెప్పగలిగితే నేను సినిమా చూసాను, వండర్ఫుల్గా చేశారు. అండ్ వాసవిదేవి నాకు చంటిగాడు ఎంత మంచి పేరు ఇచ్చిందో, అలాగే అపరంజి నాకు ఎంత మంచి నేమ్ తెచ్చిందో, వాసవిదేవి అంత మంచి పేరు తెస్తుందని నేను అనుకోవడం కాదు, నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు చెప్పినట్టు చాలా కష్టపడి ఇష్టపడి చేశామన్నారు. నిజమండి, కష్టపడుతూనే చాలా ఇష్టంగా చేశాం మేము. తప్పకుండా చూడండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా 16th మీ ముందుకు రాబోతుంది. సో మా మూవీని తప్పకుండా ఆదరించండి. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.